చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని వేదాంతపురం అగ్రహారంలో పసుపు కుంకుమ కార్యక్రమంలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగారు. సభలో చెవిరెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వేదిక వద్దే చెవిరెడ్డి స్పృహ కోల్పోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే చెవిరెడ్డిని చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని వేదాంతపురం అగ్రహారంలో పసుపు కుంకుమ కార్యక్రమంలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగారు. సభలో చెవిరెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వేదిక వద్దే చెవిరెడ్డి స్పృహ కోల్పోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే చెవిరెడ్డిని చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అలీ అందిస్తారు. అలీ, చెప్పండి, అక్కడ ఘర్షణ జరగడానికి కారణం ఏంటి? మౌనిక, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పసుపు కుంకుమ పింఛన్ల ఉత్సవం అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పసుపు కుంకుమ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం పాల్గొన్నారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పసుపు కుంకుమ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగిస్తున్నప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన్ని అడ్డుకున్నారు. దాంతో వేదిక వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకున్నది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరి మధ్య కూడా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్కసారిగా ఉన్నట్టుండి స్పృహ కోల్పోయి పడిపోయారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా అక్కడ ఉన్న పోలీసుల సహాయంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులందరూ కూడా ఆయనకి చికిత్సలు అనేది అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే మెరుగ్గానే ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. మరోవైపు మనం చూస్తున్నట్లయితే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, వైసీపీ నాయకుల మధ్య జరిగిన
వాగ్వాదానికి ఏదైతే జరిగిందో ఘర్షణ చోటు చేసిందో దీంతో పోలీసులందరూ కూడా హై అలర్ట్ అనేది ప్రకటించారు. అంటే ఏ సమయంలోనైనా అంటే ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి ఒక్కసారిగా అక్కడ వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు వారిని అవమానించినట్టుగా వాళ్ళు వైసీపీ నాయకులు భావిస్తున్నారు. దీంతో అంటే ఎక్కడైనా గ్రామాల్లో కానీ మండలాల్లో కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే విధంగా ఉన్నాయి. అయితే ముందస్తుగా తిరుపతి అర్బన్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ పోలీసులందరినీ కూడా హై అలర్ట్ చేశారు. గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా గుంపులుగా ఉండనివ్వకుండా కూడా అన్ని విధాల చర్యలు చేపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఈ ఘర్షణ వల్ల జిల్లాలోని వైసీపీ నాయకులు మొత్తం కూడా ఒక టెన్షన్ వాతావరణం అనేది చోటు చేస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నట్టుండి ఆయన స్పృహ కోల్పోయి పడిపోవడంతో ఒక్కసారిగా ఆయనకి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందా అనే కోణంలో వైసీపీ నాయకులందరూ కూడా ఏదైనా ఆందోళనలు చేపట్టినప్పుడు ఏ విధమైన పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులందరూ కూడా భావించారు. అయితే ఏది ఏమైనప్పటికీ రుయా డాక్టర్లు తెలిపిన సమాచారం మేరకు ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే మెరుగ్గానే ఉంది. ఇందులో భాగంగానే మరి ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఈ అంశం పైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క కుటుంబ సభ్యులతో సైతం మాట్లాడినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ జరిపి కేసు నమోదు చేస్తామన్నట్టు హామీ ఇచ్చారు. మౌనిక. రైట్, థ్యాంక్ యూ అలీ.